దుబాయ్ మేటి తరాల కళల సౌధం. దుబాయ్ ఇంత వేగవంతంగా అభివృద్ధి చెందడానికి కారణం కేవలం చమురుతో వచ్చిన సంపద మాత్రమే కాదు. దీని వెనుక దూరదృష్టితో చూసే నాయకుల సమన్వయ కృషి దాగి ఉంది. ఈ కథ మొదలైంది బనీ యాస్ తెగ నుండి 2 కుటుంబాలుగా రాజరిక పాలన కొనసాగిస్తున్న అల్ మక్తూమ్ మరియు అల్ నహ్యాన్ కుటుంబాల పూర్వీకుల నుండే. అప్పుడు దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న 7 నగరాల్లో ఒకటి ముత్యాల వేటపై ఆధారపడి నడిచే చిన్న పట్టణం. స్థానికుల్లో 80% మంది దారిద్ర్య రేఖకు దిగువనున్నవారే. తమ పిల్లల ఆకలి తీర్చడానికి ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ముత్యాల వేటకు వెళ్లేవారు. కానీ షేక్ సయీద్ బిన్ మక్తూమ్ ఆల్ మక్తూమ్ దుబాయ్ వ్యాపారాన్ని నిలబెట్టారు, బయట ప్రపంచాన్ని ఆహ్వానించారు. దుబాయ్ కేవలం ఒక నగరమే కాదు, ఒక నమ్మకం అనే పునాది వేశారు. నిజమైన మలుపు వచ్చింది షేక్ రాషిద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ కాలంలో. ఆధునిక దుబాయ్కు నిజమైన శిల్పి ఆయనే. చమురుతో వచ్చిన సంపదని తిరిగి చమురులోనే పెట్టలేదు, పోర్ట్లలో, వ్యాపార అభివృద్ధిలో, రోడ్లలో, మౌలిక సదుపాయాల్లో పెట్టారు. ప్రపంచానికి దుబాయ్ తలుపులు తెరిచారు. బ్రిటిష్ వాళ్ళు 1971 సంవత్సరంలో ఇప్పుడున్న ఎమిరేట్స్ ప్రాంతంలో ఇంకా చమురు దొరకదని తెలుసుకుని దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్తూ ఆ 7 నగరాల్ని వాటికవి స్వయం పరిపాలన చేసుకోవాలని సలహా ఇచ్చారు. కానీ కేవలం ఎడారి మాత్రమే అధిక ప్రాంతంగా ఉన్న దేశంలో ఎవరి మానాన వారుంటే పురోగతి ఉండదని భావించి 7 నగరాల రాజ కుటుంబాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి తన ఆలోచనలకు రూపకల్పన చేసిన వారు షేక్ జాయద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్, ప్రస్తుత అబుధాబి రాజకుటుంబానికి చెందిన వ్యవస్థాపకుడు. అందుకే దుబాయ్ రాజుకు అంతర్జాతీయంగా గుర్తింపున్న స్థానికులు మాత్రం షేక్ జాయద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ను కింగ్ ఆఫ్ కింగ్స్గా అభ్యర్థిస్తారు. షేక్ జాయద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్. ఆయన నమ్మకం చాలా సింపుల్ కానీ చాలా లోతైంది. సంపద ప్రజల కోసం ఉపయోగపడాలి, భవిష్యత్తు చమురు కంటే ఎక్కువ కాలం నిలవాలి. ఎంత గొప్ప నమ్మకం కదా. ఈరోజు మనం చూస్తున్న దుబాయ్, అబుదాబి, టూరిజం, కొత్త ఆవిష్కరణలు, క్రిప్టో, గ్లోబల్ ఫైనాన్స్ ఇవన్నీ యాదృచ్ఛికంగా వచ్చినవి కాదు. ఇది వాళ్ళ ముందు చూపుకు కొనసాగింపు. అదే వారసత్వాన్ని ఈరోజు ముందుకు నడిపిస్తున్న వారు షేక్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్. వారసత్వంగా వచ్చిన దూరదృష్టిని ఆచరణలోకి మార్చిన నాయకుడు. ఆయన నాయకత్వంలో దుబాయ్ కలల నుంచి ఒక మహానగరంగా రూపాంతరం చెందింది. వేగం, స్పష్టమైన పాలన, భవిష్యత్తుకు సిద్ధమైన మౌలిక సదుపాయాలు, ఈ 3 కలిసి ముందు చూపును నిజం చేసి ఇంకా ఆలస్యం చేయకుండా రాబోయే 7 రోజుల్లో మా ఈ న్యూ ఇయర్ వేడుకలను ఎలా ఒక వినోదభరితమైన అనుభూతిగా మీ ముందుకు ఉంచబోతున్నామో చూద్దురుగాని.